హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. రండి, మిరపకాయ బజ్జీలు చేసుకుందాము. అలా మిరపకాయలన్నీ కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని అట్లా అన్నీ గీరుకోవాలండి మధ్యలోకి. మా ఇల్లు రోడ్డు పక్కన, అందుకే అవి ఎంత తలిపేసినా సౌండ్లు వస్తూ ఉంటాయండి, ఏమనుకోకండి. అలా మొత్తం గీరేసి ఈరోజు అంటే ఇంక మా చెల్లి పెళ్ళి రోజు అంటండి చెప్తుంది, హాయ్ చెప్పమని నాకు అందరికి అనేసి. ఓకేనండి. ఇంకో దాంట్లో కొంచెం స్టఫింగ్, కొంచెం చింతపండు వేసుకోవాలి. చూడండి, వామ్ వేసుకోవాలి ఒక స్పూను, వాటికి సరిపడా జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దాంట్లోకి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసుకొని మిక్సీ తిప్పుకోవాలండి. కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు, నాకు ఇష్టం ఉండదు. కొంచెం శనగపిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో స్టఫింగ్ కూడా మంచిగా కలిసి వస్తుంది అనమాట. అవి కూడా మిక్సీ తిప్పి ఇప్పుడు దాంట్లో మిరపకాయలలో పెట్టేసి అట్లా గూరుకోవాలండి. లోపలంతా గింజలు తీసేయాలి. యాక్చువల్గా అయితే దాంట్లో గింజలు ఎక్కువ లేవు, అందుకే మేము తీయకుండా వాటిని అలా పెట్టేసామన్నమాట. అట్లా పెట్టేసి నూనెలో వేసుకున్నప్పుడు బాగుంటాయి. అట్లా మొత్తం పెట్టి ఒక పక్కన పెట్టేసుకొని శనగపిండి కలుపుకోవాలండి. ఇప్పుడు అదిగోండి శనగపిండిలో కొంచెం తినే వంట సోడా వేసుకోవాలండి. కొంచెం ఒక అర స్పూన్ కూడా కాదు, తక్కువే. కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఎంతమందికి బజ్జీలు అంటే ఇష్టం అండి? చాలామందికి ఇష్టం ఉండే ఉంటుంది. బజ్జీలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు దగ్గరగా. మీకు ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి. అదిగోండి కొంచెం సాల్ట్, కొంచెం బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక స్పూన్ ఒక స్పూన్ అంత వేసుకుంటే కొంచెం క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట. మొత్తం కలిపేసి ఇంకా ఆయిల్లో ఇట్లా వేసేటప్పుడు ఒక సైడ్ గీరాలండి. దానికి మొత్తం ఇలా ముంచి డైరెక్ట్గా వేయకూడదు. కొంచెం చూడండి, గిన్నెకి ఇలా అంటే మిరపకాయ బాగా కాలుద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలా ఒకసారి మీరు కూడా అలా వేసుకోండి బజ్జీలు. నేనైతే లైట్గానే తీసేసాను, ఎందుకంటే నేను కట్ మిర్చి చేశాను. వాటిని మళ్ళీ కట్ చేసి కట్ మిర్చి చేసుకున్నామండి. మీరు కూడా అలాగే చేసుకుంటారా ఫ్రెండ్స్? నాకు ఒకసారి కామెంట్ చేయండి. కొంచెం పిండి మిగిలితే వాటిని మళ్ళీ బజ్జీలు కూడా బజ్జీలు కాదండి, పకోడీ వేసుకుంది మా చెల్లి. కొన్ని మిరపకాయలు, అదే కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి చూడండి, అట్లా కొంచెం లైట్గా తీసేసి నేను మళ్ళీ కట్ మిర్చి చేసాను కాబట్టి, లేకపోతే ఇంకా కొంచెం కాగితే బాగుంటుందండి. ఉడికితే ఇంకా కొంచెం బజ్జీలు వేగితే బాగుంటాయి. అవ్వదండి. ఓకేనా? మీరు ఎంతమంది అలా చేసుకుంటారు? ఎంతమంది మీకు ఉల్లిపాయలు కోసుకొని ఎంతమంది అలా వేసుకొని బజ్జీలు సాయంత్రం పూట తింటారండి? ఎండాకాలం తింటారండి బజ్జీలు మీరు? మేమైతే ఎండాకాలం మస్తు ఉడకపోతుండే బజ్జీలు వేసుకున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి పోద్దండి. కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.